అదృష్టమో, దురదృష్టమో వెంటనే ఎలా తెలుస్తుంది? ఒక ఊర్లో ఒక రైతున్నాడు. అతని దగ్గర ఒక మంచి గుర్రం ఉంది. అయితే ఒకరోజు ఆ గుర్రం పారిపోయింది. ఊరంతా ఆ రైతు దగ్గరకొచ్చి అన్నారు, "గుర్రం పోయింది. ఎంత దురదృష్టం" అని అన్నారు. ఆ రైతు మట్టుకు ప్రశాంతంగా, "అదృష్టమో, దురదృష్టమో అప్పుడే ఎలా తెలుస్తుంది" అని అన్నాడు. కొన్ని రోజులకి ఆ గుర్రం ఊరికి తిరిగి వచ్చింది. కానీ అది ఒంటరిగా రాలేదు. ఇంకా కొన్ని అడవి గుర్రాలను తీసుకొని వచ్చింది. అప్పుడు మళ్ళీ ఊరంతా వచ్చి, "అబ్బా! ఇన్ని గుర్రాలొచ్చాయి నీ దగ్గరికి. ఎంత అదృష్టం" అని అన్నారు. అప్పుడు కూడా రైతు ప్రశాంతంగా, "అదృష్టమో, దురదృష్టమో అప్పుడే ఎలా తెలుస్తుంది" అని అన్నాడు. ఆ రైతు కొడుకు ఆ గుర్రాల్లో ఒక గుర్రాన్ని మచ్చిక చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నంలో గుర్రం అతన్ని కింద పాడేసింది. అతని కాలు విరిగిపోయింది. ఆ వెంటనే యుద్ధం వల్ల ఊర్లో ఉన్న యువకులందరినీ యుద్ధానికి రమ్మని పిలుపొచ్చింది. కానీ ఆ రైతు కొడుకు కాలు విరగడం వల్ల యుద్ధానికి వెళ్ళలేకపోతాడు. అప్పుడు అందరూ వచ్చి మళ్ళీ అంటారు, "అబ్బా! ఎంత అదృష్టమో కదా!" అంటారు. అప్పుడు ఆ రైతు మళ్ళీ అంటాడు, "అదృష్టమో, దురదృష్టమో అప్పుడే ఎలా తెలుస్తుంది" అని అంటాడు. ఒక సమస్య రాగానే దానిని వెంటనే అదృష్టమనో, దురదృష్టమనో పేరు పెట్టడం ఎంత తొందరపాటు నిర్ణయమో కదా! మన జీవితంలో కూడా కొన్ని తలుపులు మూసుకుపోతాయి. అప్పుడు మనం చాలా బాధపడతాం. కానీ కొన్ని తలుపులు మూసుకుపోవడం వల్లే మన దారి మారుతుంది. మంచి దారవుతుంది. మీ జీవితంలో దురదృష్టంగా అనిపించింది. ఆ తర్వాత అదే మీకు మంచి చేసిన సంఘటన ఏదైనా ఉందా?